వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించెను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించెను. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి, ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి, సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. నీలాకాశంలో మెరిసే చంద్రుడివే, రివ్వున నేలకు జారి నాకై వచ్చావే. పొంగే నదిలా నన్నే మార్చావే, చిన్న
కొలెస్ట్రాల్ వద్దయ్యా ఎప్పుడైనా కూపాకుయ్యా చాలు కుడుకుల శుద్ధి తడకు తడకు గుండె సరకు ఫైరు బ్రాండ్ ఎమోజీ చేస్తే తాటరగుద్ది ఓన్లీ బిందాసు బోలా 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 మనమొస్తేనే స్విచ్ ఆన్ బోలా 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 హమారా ఎంట్రీ వీవో సోమేడా బోలా శంకర్ ఎంచుకున్న ఏ పనైనా ఎక్సలెంట్ గా చెయ్యాలా ఎత్తుకున్న మన జెండాని పీక్స్ లో ఎగరేయాలా పగిలే స్వాగ్ యూఫోరియా నగరియా Ebola Media, Ebola Media. लगाई इसको फुल रोमांटिक हुईला जमाई जमंदी छम जवानी मसाला निकुना नडी मस्याले देला पाला रगेडीला राजाला आजा मेरा बोला 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 మరణమాసు తిరణాలేరా మనమట్ట ఓ చిటికేస్తే కండ్రగత్తరా గల్లాటేగా మన ఈ స్టైల్ స్టెప్ వేస్తే బొత్తిగా బుద్ధిగా ఎట్టారా ఉండదు బొత్తిగా పద్ధతి తప్పితే ఏమైంది నేను ఖుషి చెయ్యంద రోజెట్టాగొస్తుంది మన ఎంజాయ్మెంట్ ఎవ్వడబేది ఓన్లీ బిందాసు బోలా 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 మనమొస్తేనే స్విచ్ ఆన్ బోలా 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 హమారా ఎంట్రీ వీవో సోమేడా బోలా శంకర్ బోలా శంకర్ నిన్ను చూడ బుద్ధైతాంది రాజిగో మాట్లాడ బుద్ధైతాంది రాజిగో చెయ్యి పట్ట బుద్ధైతాంది రాజిగో ముద్దు పెట్ట బుద్ధైతాంది రాజిగో అట్ట అంటుంటే మస్తుందేమో పిల్లో లవ్వు తన్నుకు వస్తుందే టన్నుల్లో భూమి పూజ చేసుకుంటే బుక్కల్లో కొంప కోడు కట్టుకుంటే కోవిల్లో నిన్ను చూస్తే నిన్ను చూస్తే ఎట్నో ఉంటాది గుండె గట్టిగా కొట్టేసుకుంటాది నన్ను చూస్తే అట్టే ఉంటాది దిల్లు డీజలు పెట్టేసుకుంటాది గురే 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 నా బెత్తడంత నడుమొంపుల్లో ఉంగరాలో బొంగరాలో నీ సుప్పుతాడు సుట్టి తిరగాలో గింగిరాలో నా చేతి మీద వాలి పుగాలే బియ్యాలు చంపాలో నువ్వు చెమట చుక్కలు లెక్క పెట్టాలే ఇయ్యాలో రోజు మార్చాలి రా చేతి గాజులు నల్లి మూలాలి రా సన్న జాజులు పట్టు పట్టినట్టు చేస్తే తప్పులు పట్టే మంచంకే పుట్టే నొప్పులు నిన్ను చూస్తే ఎట్నో ఉంటది గుండె గట్టిగా
నన్ను సుత్తే అట్టే ఉంటాది దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది ఏయ్! నీళ్లు పోసుకొని తిరగాలో అట్టింట్లో పుట్టింట్లో నువ్వు కమల పిల్లలెత్తుకోవాలో నట్టింట్లో ఎన్ని ఏళ్ళు గాని సంటి పోరండే ఓ పిల్లో నీ వల్లో నీ గొంతు పట్టుకొని ఉంటాలే నూరేళ్ళో నువ్వు తిప్పుతూ ఉండరా మీసాలు నే తప్పుతూ ఉంటా మసాలు అయితే నిద్రలో మానేసి తెల్లాలు ఇంకా చెత్తర్లో చేద్దామే తిరణాలు నిన్ను చూస్తే ఎట్నో ఉంటాది గుండె గట్టిగా కొట్టేసుకుంటాది నన్ను సుత్తే అట్టే ఉంటాది దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది ఏయ్! నిన్ను చూస్తే ఎట్నో ఉంటాది గుండె గట్టిగా కొట్టేసుకుంటాది నన్ను సుత్తే అట్నే ఉంటాది దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది రావమ్మ సుహాసిని రావమ్మ సుభాషిణి రావమ్మ సులోచని రావమ్మ సౌదామిని దివిలో బంగారు బాలామణి దిగిరా మబ్బుల వీణాలని తుణికే సొగసులు చూడాలని అరవిచ్చిన కన్నుల వెన్నెల వెన్నెల పున్నమిగా నులవని అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే కత్తులా కాటుక కళ్ళావి ఇప్పులా స్ట్రాబెర్రీ పళ్ళావి అందమే నిన్ను చూసి ఫిదా అయి నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫీకి వెయిటింగ్ చేస్తా ఉంటాదే
ఫోటో దిగి ఆటోగ్రాఫీకి వెయిటింగ్ చేస్తా ఉంటాదే అతిలోక సుందరి అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మత్తిపోయేనే మరి ఉన్న ఒక్క ఊపిరి గుళ్ళో కంట మాదిరి కొట్టుకున్నదే చూసి చూడంగానే నచ్చేసావే అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి హో అందంగా దూకి దూరం దూరం గుంటూ ఏం చేసావే దారం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపుతోటి హో ఓ నవ్వుతోటి తొలిసారిగా నా లోపల ఏమయ్యిందో తెలిసేదేలా నా చిలిపి ఎల్లర్లు నా చిన్ని సరదాలు నీలోను చూశానులే నీ వంక చూస్తుంటే అద్దంలో నన్నేను చూస్తున్నట్టే ఉందిలే హో బొమ్మ నిన్ను చూస్తూ నేరెప్ప వేయడం మరిచా అయినా ఏవో కలలు ఆగవే తెలుసా హే తెలుసా నా చూపుని బానిసా నీలో నాలో లో నొలివెచ్చనైంది మొదలైందమ్మ ఓ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ ఓ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ నువ్వే మనసుకి వెలుగమ్మ కుందన బొమ్మ నేనే మరువదు ఈ జన్మ నీ పాదం నడిచే ఈ చోట కాలం కనువైన నిందే అలరై పొంగిందే ఈ కన్నా నాకున్నా
ముంచావే తేల్చావే తీరం మాత్రం దాచావేంటే బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ ఓ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన కుందన బొమ్మ నువ్వే మనసుకి వెలుగమ్మ కుందన బొమ్మ నేనే మరువదు ఈ జన్మ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ ఓ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన కుందన బొమ్మ నువ్వే మనసుకి వెలుగమ్మ కుందన బొమ్మ నువ్వే మనసుకి వెలుగమ్మ కుందన బొమ్మ నేనే మరువదు ఈ జన్మ కుందన బొమ్మ నువ్వే మనసుకి వెలుగమ్మ ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కట గుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం
కిర్రెక్కుతానేటో తస్సాదియా యా 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 జై బాలయ్య యమో కుర్రాలెక్కలేమో సయ్యా సయ్యా యా 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 జై బాలయ్య యమో కిర్రెక్కుతానేటో తస్సాదియా యా 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 జై బాలయ్య యమో కుర్రాలెక్కలేమో సయ్యా సయ్యా इश्क शिफाया इश्क शिफाया इश्क पर्दे में किसी की आंखों में लबरेज है इश्क शिफाया महबूब का साया इश्क मलमल में ये लिपटा हुआ तबरेज है इश्क है पीर पैगंबर अरे इश्क अली दम मस्त कलंदर इश्क है पीर पैगंबर अरे इश्क अली दम मस्त कलंदर इश्क कभी कतरा है अरे इश्क कभी है एक समंदर इश्क कभी कतरा है अरे इश्क कभी है एक समंदर కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం నల్లనైన ముంగురులే అల్లారేదో రేపాయిలే నువ్వు తప్ప నాకింకో లోకాన్ని లేకుండా తప్పాయిలే కళ్ళు మంటే నీ గాజులే చల్లు మంది నా ప్రాణమే అల్లుకుంది వాన జల్లుల ప్రేమే నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం చిన్ని ఇసుక గూడు కట్టినా నీ పేరు రాసి పెట్టినా దాన్ని చొరిపేటి కెరటాలు పుట్టలేదు తెలుసా ఆ గోరు వంక పక్కన రామచిలుక ఎంత చక్కనా అంతకంటే చక్కనంట నువ్వుంటే నా పక్కన అప్పు అడిగానే కొత్త కొత్త మాటలని తప్పుకున్నాయే భూమి పైన భాషలన్నీ చెప్పలేమన్నాయే అక్షరాల్లో ప్రేమని నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం ఎంత ఒప్పేనా నన్ను ముంచినాది చెప్పునా ఎంత ముంచేసినా తేలేబంతి నేనేనా చుట్టూ ఎంత చెప్పుడొచ్చినా నీ సవ్వడేదో చెప్పనా ఎంత దాచేసినా నిన్ను జల్లేడేసి
చిక్కుకున్న చేపని इश्क है पीर पैगंबर अरे इश्क अली दम मस्त कलंदर इश्क है पीर पैगंबर अरे इश्क अली दम मस्त कलंदर इश्क कभी कतरा है अरे इश्क कभी है एक समंदर इश्क कभी कतरा है अरे इश्क कभी है एक समंदर इश्क शिफाया इश्क शिफाया इश्क पर्दे में किसी की आंखों में लबरेज है इश्क शिफाया महबूब का साया इश्क मलमल में ये लिपटा हुआ तबरेज है लहराई लहराई ले 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 लहराई लहराई गुंड వెచ్చనయే ఊహలే గిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి సొంత మల్లె చేరుతుంటే ప్రాణమంత చెప్పలేని హాయి లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి చెక్కిలితో సిగ్గుల తగువాయే రోజా పెదవులతో ముద్దుల గొడవాయే వంటగదిలో మంటలన్నీ ఒంటిలోకే వంపుతుంటే మరి నిన్న మొన్న ఒంటిగా ఉన్న ఈడే నేడే లహరాయి 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 గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి పాలలనే మరిచే సరసాలే తేదీ వారాలే చెరిపే చెరసాలే చనువు కొంచెం పెంచుకుంటూ చనువు బరువే పంచుకుంటూ మనలో కమ్మాయి కమ్మే కమ్మవుతూ ఏకాంతాలే లహరాయి 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 గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి సొంత మల్లె చేరుతుంటే ప్రాణమంత చెప్పలేని హాయి
కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే. ఏమి కోరుచున్నావు? జ్ఞానస్నానము. జ్ఞానస్నానము ఏమి అనుగ్రహించదో? నిత్య జీవము. చెప్పండి. నిత్య జీవం అనగా నిజ దేవుడిని ఆయన పంపినటువంటి యేసుక్రీస్తుని తెలుసుకున్నట్టయి పితైన సర్వేశ్వరుడు తన సుధుని మృతుల్లో నుండి జీవముతో నింపెను. కనిపించని సమస్త వస్తువులకు జీవరాశులకు ఆయనను ప్రభువుగా చేస్తున్నావు. జ్ఞానస్నానం వలన ఆయన దివ్య జీవముని నీవు పొందగలుగుతున్నావు. నీవు క్రీస్తుని తెలుసుకుని ఆయన శిష్యురాలుగా ఉండ ఆశించినదే తప్ప దానిని పొందలేనవు. అందువలన క్రైస్తవురాలగుటకు తగు ఆయుధము పూర్తి చేసి ఉన్నావా? క్రీస్తు మాటను విని ఆయన ఆజ్ఞలను పాటించాలని నిశ్చయించిదివా? మా జీవిత విధానమందును ప్రార్థన యందును పాలు పంచుకుని ఉన్నావా? ఇవన్నీ చేసి ఉన్నావా? చిక్కుకున్న మానవుడి కనికరించి నీ ఏకైక కుమారుని ఈ లోక రక్షకునిగా పంపితివి. ఆయన మాకు మీ కుమారుడు క్రీస్తునాథుని ద్వారా పవిత్రాత్మ శక్తి ఈ నీటిలో ప్రవేశించును గాక. జ్ఞానస్నానమందు క్రీస్తునాథునితో మరణించి సమాధి చేయబడిన ప్రజలందరూ వారితో కూడా సజీవులై లేచుదురు గాక. వీటినన్నింటినీ దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నావా? అతని ఏకపుత్రుడును మన నాథుడైన యేసుక్రీస్తు కన్యమరియము నుండి పుట్టి పాటుబడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వాళ్ళ నుండి లేచి పితైక కుడి ప్రక్కన ఉన్నారని విశ్వసించుచున్నావా? పవిత్రాత్మను పరిశుద్ధ సభను పునీతుల బాంధవ్యమును పాపముల మన్నింపును శరీరం యొక్క ఉత్థానమును నిత్య జీవమును విశ్వసించుచున్నావా? దైవ ప్రజల్లో చేరి గురువు బోధకుడు రాసులైన క్రీస్తునాథునితో నిత్య కాలము ఐక్యమై ఉంటుంది ఉంచుకనము. ఆమేన్. ప్రకాశ పుత్రికగా సదా నడుచుకునము. నీ విశ్వాసమందు స్థిరపడి క్రీస్తునాథుని పునరాగమన పునీతులు ఎంతో ఎదురయ్యి ఆయనను కలుసుకుందువు కాక. ఆమేన్. ఇప్పుడు నూతన జ్ఞానస్నానం పొందినటువంటి నిమిత్తమై మనమందరము కూడా ప్రభువు నేర్పించినటువంటి పరలోక జపాన్ని చెప్పించుదాం. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి ఇవ్వండి. మా ద్వారా పగటి వారిని మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధన ఇందు ప్రవేశపడిన కీడులను మేము రక్షించండి. ప్రభు మీతో ఉందని గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ నిన్ను ఆశీర్వదించి కాచి కాపాడు గాక. పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే.
చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే యేసే ఏర్పరచిన దినమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే. నిండు విశ్వాసముతో భక్తితో ఈ దివ్య పూజ వల్ల పాల్గొని ఈ నూతన వధూవరులిద్దరి కోసము కూడా ప్రత్యేకముగా దైవ ఆశీర్వాదముల కొరకు ఈ దివ్య పూజ వల్ల ప్రార్థన చేద్దాం. ప్రభు తన దేవుల నుండి నీకు సహాయం చేయనుగాక, సియోను కొండ మీద నుండి నిన్ను ఆదుకుందుగాక, నీ కోరికలు తెచ్చి నీ యత్నములను సఫలము చేయనుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరికీ కూడా ఎంతో సంతోషకరమైనటువంటి రోజు, ఎంతో ఆనందకరమైనటువంటి రోజు. ఎందుకు అనగా రెండు కుటుంబాలకు చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు అఖిల్ రిబ్కా అనే ఈ సేవకులు ఇద్దరు కూడా దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము, దైవ చిత్తము ప్రకారము వీరిరువురు కూడా ఏక కుటుంబంగా తయారు కాబోతూ ఉన్నారు. భిన్న శరీరులుగా ఇప్పటి వరకు జీవించినటువంటి వీరిరువురు కూడా దేవుని యొక్క సంకల్పానుసారము ఏక శరీరులుగా వీరిరువురు కూడా ఇక నుండి జీవించబోతూ ఉన్నారు. ఇది వారికి ఏ విధముగా సాధ్యపడుతూ ఉంది అంటే అది కేవలము ఆ త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదము చేత మాత్రమే ఇది వారి జీవితంలో నెరవేరబోతూ ఉన్నది. పాల్గొంటూ ఉండగా మనందరం కూడా విశ్వాసముతో వీరిరువురు కూడా ఈ దివ్య పూజాలలో భక్తితో ప్రార్థన చేద్దాం. వీరిరువురు కూడా కడ వరకు చివరి వరకు వివాహ అంతస్తులు కుటుంబ జీవితంలో ఏక మనస్సు కలిగి ఒకరి పట్ల ఒకరు ప్రేమను కలిగి జీవించేటువంటి విధముగా ఆ దైవ ఆశీర్వాదములు వీరిరువురి పైన కూడా భగవంతుని హేరాళంగా కురిపించినట్లు ఈ దివ్య పూజాబలి ద్వారా ప్రత్యేకంగా మనందరము కూడా వేడుకుందాం. ఈ దివ్య పూజాబలిలో మనం యోగ్యంగా పాల్గొనడానికి ముందుగా మనం చేసినటువంటి ప్రతి పాపముని కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం. వాటన్నిటిని దేవునికి సన్నిధిలో ఒప్పుకుంటూ పశ్చాత్తాప హృదయంతో పాప మన్నింపుకై వేడుకుందాం. ఆశపడిన నేను నిన్ను వీడిపోతిని, ఆశపడిన నేను నిన్ను వీడిపోతిని, కావుమయా యేసయ్యా ప్రభువయ్యా యేసయ్యా, కావుమయా యేసయ్యా ప్రభువయ్యా యేసయ్యా, నీ తోడు నిరతము పొందాలని, నీ చల్లని నీడలో బ్రతకాలని, ఎదుటివాడి ఎదుగుదలెదు క్షణమైన ఓర్వడైతిని, అవివేకము భాషలతో అల్పులను గేలు చేసిని, ఎదుటివాడి అల్పులను గేలు చేసిని, నిజము తెలిసి నిన్ను ఎదిగి సన్నిధి చేరితిని, నిజము తెలిసి నిన్ను ఎదిగి సన్నిధి చేరితిని, కావుమయా యేసయ్యా ప్రభువయ్యా యేసయ్యా, కావుమయా యేసయ్యా ప్రభువయ్యా యేసయ్యా,
నీ తోడు నిరతము పొందాలని నీ చల్లని నీడలో బ్రతకాలని. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించును. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 25వ వచనం వరకు. అంతటా దేవుడైన యావే నరుడు ఒంటరిగా జీవించుట మంచిది కాదు, అతనిని సాటి అయిన తోడును సృష్టించును అని పలికెను. కావున దేవుడైన యావే నేల నుండి అన్ని రకముల మృగములు పక్షులు రూపొందించెను. వానికి నరుడు ఏ పేరు పెట్టునో తెలుసుకోగలరా? వాణ్ణి నన్నిటిని అతని కాడికి కొని తెచ్చెను. వానికి నరుడు పెట్టిన పేరే వాని పేరుగా నిలిచిపోయినది. ఇట్లని అన్ని రకముల పెంపుడు జంతువులు పక్షులు క్రూర మృగములు నరుడు పెట్టిన పేరును. కానీ అతనికి తగిన తోడెవ్వరు దొరకలేదు. అప్పుడు దేవుడైన యావే నరుడిని గాఢ నిద్రను కోరునట్లు చేసెను. అంతటా నిద్రపోయినప్పుడు ఆయన అతని ప్రక్కటెముక నౌక దానిని తీసి ఆ చోటను మరలా మాంసంతో పోర్చెను. తను నరుణ్ణి నుండి తీసిన ప్రక్కటెముక స్త్రీగా పొందినది. దేవుడైన యావే ఆమెను అతని కాడకు తోడుకొని వచ్చెను. అప్పుడు నరుడు చివరకు ఈమె నా వంటదైనది, ఈమె నా ఎముకలో ఎముక, నా దేహంలో దేహము, ఈమె నరుని నుండి రూపొందినది కావున నారి యగును అనెను. కావుననే నరుడు తన తల్లిదండ్రులను విడనాడి అదికి హత్తుకుని పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మార్కు శుభవార్త 10వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. మార్కు శుభవార్త 10వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. యేసు ఆ స్థలమును విడి యోర్దాను నదికి ఆవలనున్న యూదయ ప్రాంతమునకు చేరెను. జనులు గుంపులు గుంపులుగా ఆయనను చేరవచ్చిరి. అలవాటు ప్రకారము ఆయన వారికి బోధించుచుండెను. పరీక్షాంతము పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి భార్యను పరిత్యజించుట భర్తకు తగునా అని ప్రశ్నించేది. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదు అని యేసు వారితో పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు మిగిలిగా ప్రేమింపబడినటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరికీ కూడా ఎంతో సంతోషకరమైనటువంటి రోజు, ఎంతో ఆనందకరమైనటువంటి రోజు. ఎందుకు అనగా ఇప్పటి వరకు విరివిరి జీవితాలు జీవించినటువంటి అఖిల్ మరియు రిబ్కా వీరిరువురు కూడా దేవుడి యొక్క అనుగ్రహం వలన దైవ చిత్తానుసారము కుటుంబ జీవితంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. దాంపత్య జీవితంలోనికి, వివాహం అనేటువంటి అంతస్తులోనికి వీరిరువురు కూడా మరికొద్ది నిమిషాల్లో అడుగు పెట్టబోతూ ఉన్నారు. మనము జీవించేటువంటి యొక్క సమాజాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే ఈ సమాజంలో మనందరం కూడా 3 రకాలైనటువంటి బంధాలను మనము చూడవచ్చు. మొట్టమొదటిది స్నేహ బంధము, రెండవది రక్త బంధము, మూడవది వివాహ బంధము. ఈ 3 బంధాలలో అతి ప్రాముఖ్యమైనటువంటి బంధము, అతి విలువైనటువంటి బంధము ఏది అనగా వివాహ బంధము. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు అనగా వివాహ బంధము అనేటువంటి లేకపోతే స్నేహ బంధం అనేటువంటిది లేదు, వివాహ బంధం అనేటువంటిది లేకపోతే రక్త బంధం అనేటువంటిది లేదు. వివాహ బంధము ద్వారానే రక్త బంధం అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నది. వివాహ బంధము ద్వారానే స్నేహ బంధం అనేటువంటిది ఈ ప్రపంచంలో ఏర్పడుతూ ఉన్నది. అందుకే వివాహము అన్ని విషయములలో కల్లా ఘనమైనటువంటిది, పవిత్రమైనటువంటిది అని హెబ్రీయులకు రాయబడినటువంటి లేఖలో మనందరం కూడా వింటూ ఉన్నాం. అయితే ఈ ఘనమైనటువంటి అంతస్తును, ఈ పవిత్రమైనటువంటి అంతస్తును ఎవరు స్థాపించారు, ఎప్పుడు స్థాపించారు, ఏ విధముగా ఇది స్థాపించబడింది అని స్థాపించబడ్డాడు.
ఆయన ఎందుకు స్థాపించాడు అంటే మనుష్యుడు ఆది మానవుడు ఒంటరిగా జీవించడము, సంతోషమైనటువంటి జీవితాన్ని జీవించడము దేవునికి ఇష్టం లేక వారి జీవితాన్ని చూసి నరునికి ఒక తోడు అనేటువంటి ఏర్పాటు చేయాలి అన్నటువంటి ప్రణాళికను ఆదిలోని దేవుడు కంకణాన్ని కట్టుకున్నాడు అని ఈ రోజు మనం ఆలోచించినటువంటి మొదటి పట్టణం మనందరికీ కూడా తెలియజేసుకోవడాలి. అఖిల్, రిబ్కా వీరిరువురు కూడా ఏక శరీరులు కావాలి అన్నటువంటిది ఆ భగవంతుని యొక్క ప్రణాళిక, ఆ భగవంతుని యొక్క చిత్తము. వీరిద్దరు కూడా కుటుంబ జీవితాన్ని జీవించాలి అన్నటువంటిది, వివాహ అంతస్తులోనికి ప్రవేశించాలి అన్నటువంటిది ఇది దేవుని యొక్క ఏర్పాటు, ఇది దేవుని యొక్క సంకల్పము. ప్రియ సహోదరి సహోదరులారా, మరి దేవుని యొక్క నిర్ణయం ప్రకారము, ఆయన యొక్క సంకల్పానుసారము వీరిరువురు కూడా వివాహ అంతస్తులోనికి ప్రవేశిస్తూ ఉండగా వీరు ప్రవేశించేటువంటి యొక్క అంతస్తులో వారి జీవితం అనేటువంటిది కడవరకు 3 పువ్వులు 6 కాయలుగా విస్తరిల్లాలి అంటే, ఫలించాలి అంటే వారు తమ యొక్క జీవితంలో ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ఎందుకు అనగా భగవంతుడు యొక్క ఆశీర్వాదం అనేటువంటి మన యొక్క జీవితంలో లేకపోతే మన జీవితంలో మనం ఏమీ కూడా సాధించలేము, మన జీవితంలో మనం ఏమీ కూడా చేయలేము. అందుకే వారు ప్రవేశిస్తున్నటువంటి యొక్క అంతస్తులు కడవరకు కూడా స్థిరముగా ఉండాలి అంటే, దృఢముగా వారి ఇరువురు కూడా ఉండాలి అంటే వారికి ప్రార్థనా సహాయం అనేటువంటిది ఎంతో అవసరము. ప్రియ సహోదరి సహోదరులా, మరి వారి ఇరువురి కోసం కూడా ప్రార్థన చేయటానికి ఇక్కడ సమావేశమైనటువంటి మనందరం కూడా ఈ పరిశుద్ధమైనటువంటి సమయంలో వివాహ అంతస్తులోనికి వారి ఇరువురు కూడా ప్రవేశిస్తూ ఉండగా ఆ భగవంతుని యొక్క కరుణ కటాక్షముల కోసము, ఆ భగవంతుని యొక్క హేరాళమైనటువంటి దీవెనల కోసము మనమందరం కూడా నిండు మనస్సుతో, నిండు హృదయంతో ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఇప్పుడు ఇరువురికి కూడా వివాహం. నేను మీకు ఎంతో సుదినము. ఇక్కడ చేరిన గురువు విశ్వాసులందరి ఎదుట సర్వేశ్వరుడు మీ పరస్పర ప్రేమను స్థిరపరచునట్లు మీరిచ్చటకు వచ్చి ఉన్నారు. క్రీస్తునాథుడు మీ ప్రేమను హేరాళముగా ఆశీర్వదించుచున్నారు. జ్ఞానస్నానము ద్వారా వారు మీకు ఇంకను అధిక వరములను వసిగుచున్నారు. మీరు వివాహ బంధమునందు నిరంతరము ప్రామాణికముగా ఉండి మీ బాధ్యతలను నెరవేర్చటకు మీకు తగిన శక్తిని ప్రసాదించుచున్నారు. కాబట్టి మీ ఉద్దేశ్యములు తెలుసుకున్నటకు ఈ పవిత్ర సంఘం ఎదుట మేము ప్రశ్నించుచున్నాడు. అఖిల్, రిబ్కా మీరు ఎట్టి నిర్బంధం లేకుండా ఇష్టపూర్తిగా వివాహం ఆడుటకు వచ్చి ఉన్నారా? జీవిత కాలం అంతయు దేవుడు ప్రసాదించు సంతానములు ప్రేమతో స్వీకరించి క్రీస్తునాథుని నియమములు తిరుసభ చట్టమును అనుసరించి పెంచుటకు సిద్ధముగా ఉన్నారా? అఖిల్ అయిన నేను, రిబ్కా అయిన నిన్ను భార్యగా చేకొనుచున్నాడు. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉందని మాట ఇచ్చుచున్నాడు. ప్రతి నిత్యము నిన్ను ప్రేమించి గౌరవించుదను. రిబ్కా అయిన నేను, అఖిల్ అయిన నిన్ను భర్తగా చేకొనుచున్నాడు. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉందని మాట ఇచ్చుచున్నాడు. ప్రతి నిత్యము నిన్ను ప్రేమించి గౌరవించుదను. తిరుసభ సమక్షమున మీ సమ్మతమును వెల్లడి చేసేది. ఏదిన వారి దయతో దాన్ని దృఢపరిచి మీకు సంపూర్ణ ఆశీర్వాదములను దయచేయుదురు కాక. సర్వేశ్వరుడు జతపరిచిన దాన్ని మనుషులు వేరుపరపక ఉందరు కాక. ఆమేన్. సర్వేశ్వర, ప్రేమ ఐక్యతలకు వివాహ బంధములకు గుర్తుగా ఉన్న ఈ తాళిని ఆశీర్వదించండి. దీనిని వసగి వరుడు స్వీకరించు ఈ వధువు ఎల్లప్పుడూ పరస్పర ప్రేమను చూపుకొనుచు ఒకరినొకరు గౌరవించుకొనుచు క్రీస్తునాథుని సమాధానమందు జీవించుదురు గాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.
రిబ్కా నా ప్రేమ బంధమునకు గుర్తుగా ఉన్న ఈ తాళిని ఎల్లప్పుడూ ధరింపుము. జీవితాంతము నేను నీకు ప్రామాణికముగా ఉందును. పిత పుత్ర పవిత్రాత్మ తోడ్పడునుగాక. ఆమేన్. తాళిని మన వివాహ జ్ఞాపకార్థముగా ఎల్లప్పుడూ ధరింతును. పిత పుత్ర పవిత్రాత్మ నాకు తోడ్పడునుగాక. ఆమేన్. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము, సంగీతనాదముతో నీ మహిమను చాటెదము. సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము, సంగీతనాదముతో నీ మహిమను చాటెదము. దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. అందరం కూడా లేచి నిలబడదాం. లేచి నిలబడి విశ్వాసముతో భక్తితో నూతనముగా వివాహ అంతస్తులోనికి ప్రవేశించినటువంటి ఈ దంపతుల ఇద్దరి కోసము కూడా ప్రత్యేక విధముగా ప్రార్థించుదాం. ఎందుకనగా సేవకులను దీవించమని ప్రభువును దీనతతో ప్రార్థించుదాము. పవిత్రమైన ఒడంబడిక ద్వారా తాను ఒకటిగా ఐక్యపరిచిన వీరిపై ప్రభువు తన అనుగ్రహపూరిత దీవెనలను కురిపింపవలెనని, వీరిని ప్రేమలో ఏక హృదయాలను చేయవలెనని మనమందరం కూడా కలిసి ప్రార్థించుదాం. ఓ సర్వేశ్వర, నీ మహాశక్తితో శూన్యము నుండి సమస్తమును సృష్టించితివి. విశ్వమునంతా నీవు క్రమపరిచినప్పుడు స్త్రీ పురుషులను నీ ప్రతిరూపములుగా రూపొందించితివి. స్త్రీని పురుషునికి విడరాని అండగా ఏర్పాటు చేసేటివి. తద్వారా ఇక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉండవలేనని నీవు ప్రీతితో ఒకటిగా జతపరిచిన దాన్ని మానవుడు వేరుపరపరాదని బోధించితివి. ఓ సర్వేశ్వర, నీవు ఈ మహాదేవ రహస్యము ద్వారా వివాహ బంధములు పావనపరిచితివి. వివాహ ఒప్పందములు క్రీస్తు శ్రీసముల మధ్య గల దివ్య సంస్కార బంధములు ముందుగా సూచించితివి. ఓ సర్వేశ్వర, నీవు స్త్రీని పురుషునితో ఐక్యపరిచి తొలి సాహచర్యమును దీవించితివి. నీవు వసిగిన ఆశీర్వాదము జన్మ పాపము వలన కానీ జల ప్రళయము వలన కానీ అంతరింపలేదు. వివాహ బంధములో ఐక్యపరపబడి
నీ ఆశీర్వాద బలము కొరకు ఎదురు చూచి నీ దాసులను కరుణతో వీక్షింపము. పరిశుద్ధాత్మను వీరికి అనుగ్రహించి వీరి హృదయములను ప్రేమతో నింపము. తత్ఫలితముగా వీరి వివాహపు ఒప్పందానుసారము విశ్వాస పాత్రముగా జీవించుదురుగాక. నీ కుమార్తె రిబ్కా యందు నీ అనుగ్రహ ఫలమున ప్రేమ శాంతి నెలకొని ఉండును గాక. పరిశుద్ధ గ్రంథమున కొనియాడబడిన పుణ్యాత్మరాండ్ర ఆదర్శముడు ఈమె అనుసరించును గాక. ఈమె భర్త అఖిల్ ఈమె యందు పూర్ణ విశ్వాసము కలిగి ఈమెను తనతో సమానమైన వ్యక్తిగా వరప్రసాద జీవితమునకు సహవారసురాలుగా గుర్తించి ఈమెను తగు విధముగా గౌరవించును గాక. క్రీస్తు తన శ్రీసభను ప్రేమించిన విధముగా ఈమెను ఎల్లప్పుడూ అనురాగముతో ప్రేమించును గాక. ప్రభువా, మేము వీరి కొరకు ప్రార్థించుచున్నాము. ఈ నీ సేవకుల విశ్వాసములో పట్టుదల కలిగి నీ ఆజ్ఞలను పాటించుదురు గాక. ఏక శరీరులుగా రూపొందిన వీరు నిష్కపటముగా జీవింతురు గాక. వీరి సువిశేషము నుండి లభించు శక్తితో అందరి ఎదుట క్రీస్తుకు నిజమైన సాక్షులుగా నిలుచుదురు గాక. వీరికి సంతాన వరమును అనుగ్రహింపము. పుణ్యాత్ములైన తల్లిదండ్రుల వలె రుజువర్తనము కలిగి జీవించి పుత్ర పవిత్రులను చూచు భాగ్యమును వీరికి ప్రసాదింపము. వీరు ఆశించు పండు జీవితము వీరికి లభించి జీవితాంతమున మోక్ష వాసుల విందులో పాల్గొని భాగ్యమును పొందుదురు గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నిత్య పితైన సర్వేశ్వరుడు మేము పరస్పర ప్రేమలో ఏక హృదయాలను చేసి క్రీస్తు ప్రభుని సమాధానము మీలోను మీ గృహమునందు ఎల్లప్పుడూ ఉండునట్లు అనుగ్రహించును గాక. సంతాన వరమును స్నేహితుల ఆదరమును సమస్త జనులతో సమాధానము మీకు లభించును గాక. దేవుని ప్రేమకు సాక్షులుగా జీవించుచు మీరు ఈ లోకంలో ఆదరించిన పేద సాధలే మీకు పరలోక నిత్య నివాసమునకు ఆహ్వానించును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడును గాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సుదర్శన్ వరుడుగా విచ్చేసిన శుభవేళ శ్రావ్య వధువుగా కనిపించే తన జతగా. సుదర్శన్ వరుడుగా విచ్చేసిన శుభవేళ శ్రావ్య వధువుగా కనిపించే తన జతగా. నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము. నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము. దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా. దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా. దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా. దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. పరిమళ సువాసనతో సతతము నీ సేవకై నీ శిలువ సాక్షులుగా నడిపించు ఇలలోన. పరిమళ సువాసనతో సతతము నీ సేవకై నీ శిలువ సాక్షులుగా నడిపించు ఇలలోన. నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము. నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము. దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా. దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా. దేవారావయ్యా
సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము సంగీతనాదముతో నీ మహిమను చాటెదము సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము సంగీతనాదముతో నీ మహిమను చాటెదము దేవారావయ్యా నీవే వెనలేవయ్యా దేవారావయ్యా నీవే వెనలేవయ్యా దేవారావయ్యా నీవే వెనలేవయ్యా దేవారావయ్యా నీవే వెనలేవయ్యా ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే ఇదేను మనమందు స్థిరపరచిన కార్యము ఈ జగతి కన్న ముందు ప్రభు చేసిన కార్యము అందాల వరుడు ఆ చక్కని వధువు అందాల వరుడు ఆ చక్కని వధువు పరిశుద్ధుడు యేసుని సన్నిధిలో జగపరచగా స్వాగతం ఘన స్వాగతం స్వాగతం మా ఘన స్వాగతం ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవ శుభప్రదమున రావా ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవా శుభప్రదమున రావా వధువు వరుడు జంటను చూడు వధువు వరుడు జంటను చూడు మీ దీవెనలతో నింపుము నేడు కళ్యాణ వైభోగమే ఇది కానాను వివాహమే ఇది కళ్యాణ వైభోగమే ఇది కానాను వివాహమే ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవా శుభప్రదమున రావా క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం ఇలాగ సెలవిచ్చుచున్నది. దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును.
మంటిని తీసి నరునిగా చేసి నీలో సగమని నారిని చేసితివి. మంటిని తీసి నరునిగా చేసి నీలో సగమని నారిని చేసితివి. సుఖ దుఃఖములలో ఈ వధువరులను, సుఖ దుఃఖములలో ఈ వధువరులను ఒకరికి ఒకరని దీవించుము దేవా, ఒకరికి ఒకరని దీవించుము దేవా. కళ్యాణ వైభోగమే ఇది కానాను వివాహమే, ఇది కళ్యాణ వైభోగమే, ఇది కానాను వివాహమే. ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవా, శుభప్రదమున రావా. కళ్యాణమే బహు వైభోగమే ఈ పరిణయమే బహు సంబరమే అందాల వరుడు ఆ చక్కని వధువు పరిశుద్ధుడేసుని సన్నిధిలో జతపరచగా స్వాగతం మా జన స్వాగతం. కానా ఊరిలో అక్కరలెరిగి ద్రాక్షారసముగా మార్చెను నీళ్లను. కానా ఊరిలో అక్కరనెరిగి ద్రాక్షారసముగా మార్చెను నీళ్లను. కలిమిలేమిలో ఈ దంపతులను, కలిమిలేమిలో ఈ దంపతులను కొరతలు తీర్చి నడుపుము ప్రభువా, కొరతలు తీర్చి నడుపుము ప్రభువా. కళ్యాణ వైభోగమే ఇది కానాను వివాహమే, ఇది కళ్యాణ వైభోగమే, ఇది కానాను వివాహమే. ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవ, శుభప్రదమున రావా. ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవా, శుభప్రదమున రావా. వధువు వరుడు జంటను చూడు, వధువు వరుడు జంటను చూడు. నీ దీవెనలతో నింపుము నేడు కళ్యాణ వైభోగమే
జ్యోతిగా ఎగిరే ఎదలో తెలియని భావం తెలిసే కథ మారేనా నీ వెంట అడుగే వేస్తూ నీ నీడనై గమనిస్తూ నా నిన్నల్లో లేని నన్నే ఇలాగా నీలో చూస్తున్నా మందారా మందారా కరిగే తెల్లారేలాగా ఆ కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా కళ్ళారా చూస్తున్నావా కళ్ళారా ఈ సరికొత్త స్నేహం దరిచేరా మందారా మందారా కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా ఉనికిని చాటే ఊపిరి కూడా ఉలికి పడేలా ఉందేలా కలలోనైనా కలగనలేదే విడిపోతుందని అరమరిక కడలైనాలో నువ్వే అలనై నీలో నేనే ఒకటై ఒదిగే క్షణమే అది ప్రేమేనా కాలాలని మరిపిస్తూ ఆనందమే అందిస్తూ నా ప్రయాణమైన గమ్యానివైనా నువ్వవుతున్నావే మందారా మందారా కరిగే తెల్లారేలాగా ఆ కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా కళ్ళారా చూస్తున్నావా కళ్ళారా ఈ సరికొత్త స్నేహం దరిచేరా మందారా మందారా కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా ఊరు ఊరు అంతా తన వైపే చూస్తుందంట తను మాత్రం సిగ్గే పడుతూ నా వైపే చూస్తుందంట అచ్చం పువ్వుల తోట తను అడుగే పెట్టిన చోట కలిపిందే మాట మాట కడుపే నిండింది పూట అరే నవ్వే నవ్విందంటే పూనకాలే ఆ కళ్ళే తిప్పిందంటే కల్లోలాలే నా గుండెకి దారం కట్టి లాగావే అల్లరి పిల్ల పద్ధతిగా ఉండేవాణ్ణి చెడిపోయానే నీ దయ వల్ల పడేసావే పిల్ల పడేసావే పడేసావే పిల్ల పడేసావే పడేసావే పిల్ల పడేసావే పడేసావే పిల్ల పడేసావే పిల్ల పడేసావే
తలుచుకుంటే తేలిక పడదా నా చిన్ని ప్రాణం. చుట్టూరా ఎవరున్నారో గమనించదు నా కన్ను. అంతిదిగా నేను మైకంలో నా కూరుకుపోయాను. మన మధ్యకి వస్తే రాని ప్రతిరోజు ఏదో యుద్ధం. శాంతంగా మారాలంటే నీ ముద్దే మంత్రం. నువ్వే ఏంటో తెలుసు కదే, కడిగిన ముత్యం నువ్వు కదే. నువ్వు చేసావంటే నేరం కూడా న్యాయం ఉంటుందే. నిన్ను వదిలిపెట్టనే పిల్ల, వదిలిపెట్టనే. నా ప్రాణం పోయినా నిన్ను వదిలిపెట్టనే. నిన్ను వదిలిపెట్టనే పిల్ల, వదిలిపెట్టనే. నా ప్రాణం పోయినా నిన్ను వదిలిపెట్టనే. ఊరు ఊరు అంతా తన వైపే చూస్తుందంట. తను మాత్రం సిగ్గే పడుతూ నా వైపే చూస్తుందంట. అచ్చం పువ్వుల తోట తను అడుగే పెట్టిన చోట. కలిపిందే మాట మాట, కడుపే నిండింది పూట. నా వల్ల కాదే బొమ్మా, నీ కళ్ళు చూస్తే అమ్మా. ఇంతకాలము లేదే వింత లోకము, ఏంటే జారిపడ్డదే మనసే నీకే నీకే. ఇంతకాలము లేదే వింత లోకము, ఏంటే జారిపడ్డదే మనసే నీకే నీకే. ఏందమ్మడు ఏందమ్మడు పిచ్చోన్నయ్యా సేవట్టుడు. ఈ కుర్రాడు ఫిక్స్ అయ్యాడు, నిన్నొదిలిపోనే పోడు. నా వల్ల కాదే బొమ్మా, నీ కళ్ళు చూస్తే అమ్మా. కిక్కెక్కుతోందే జన్మ అమ్మ అమ్మ అమ్మ. నా వల్ల కాదే బొమ్మా, నీ కళ్ళు చూస్తే అమ్మా. కిక్కెక్కుతోందే జన్మ అమ్మ అమ్మ అమ్మ. ఊపిరై నువ్విక వీడనే వీడవే. ఊహకే నిదురిక ఉండనే ఉండదే. మాయా 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 మాయమ్మ. సోయా 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 సోయలేదమ్మా. మనసు లోపల ఒట్టున చేపలా ఉందిలే పిల్ల నీ వల్ల. పూల కొమ్మలా వంగి వంగిలా తాకుతుంటే పడేదెల్లా. నా వల్ల కాదే బొమ్మా, నీ కళ్ళు చూస్తే అమ్మా. కిక్కెక్కుతోందే జన్మ అమ్మ అమ్మ అమ్మ. నా వల్ల కాదే బొమ్మా, నీ కళ్ళు చూస్తే అమ్మా. కిక్కెక్కుతోందే జన్మ అమ్మ అమ్మ అమ్మ. ఇంతకాలము లేదే వింత లోకము, ఏంటే జారిపడ్డదే మనసే నీకే నీకే. ఏందమ్మడు ఏందమ్మడు పిచ్చోన్నయ్యా సేవట్టుడు. ఈ కుర్రాడు ఫిక్స్ అయ్యాడు, నిన్నొదిలిపోనే పోడు. నీ కళ్ళు చూస్తే అమ్మా. కిక్కెక్కుతోందే జన్మ అమ్మ అమ్మ అమ్మ. నా వల్ల కాదే బొమ్మ, నీ కళ్ళు చూస్తే అమ్మా. కిక్కెక్కుతోందే జన్మ అమ్మ అమ్మ అమ్మ.
బాసులు వచ్చిండ్రే బేసులు పెన్సుండ్రే బాక్సులు బదల్రే యాష్ కరే టానులు వచ్చిండ్రే డాన్సులు దంచుండ్రే ఫ్యాన్స్ కి పండగే చూంబరే ఏ కొండలన్నీ పిండి చేసే కండలున్నోడే ఏ కండాలన్నీ దండం పెట్టే గుండె తమ్ముడే వీళ్ళిద్దారెట్టాగొస్తే భూందద్దరిల్లాలంటే ఏ టాలీవుడ్ ని బాలీవుడ్ ని తారు మారేంగే మార్ 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 तार मार टक्कर मार तार मार टक्कर मार टक्कर 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 मार तार मार टक्कर मार तार मार टक्कर मार टक्कर 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 मार तार मार टक्कर मार तार मार टक्कर मार टक्कर 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 मार तार मार टक्कर मार तार मार टक्कर मार टक्कर 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 मार బాసులు వచ్చిండ్రే బేసులు పెన్సుండ్రే బాక్సులు బదల్రే యాష్ కరే టానులు వచ్చిండ్రే డాన్సులు దంచుండ్రే ఫ్యాన్స్ కి పండగే చూంబరే मार 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 अंडर वर्ल्डोने ఉంటారు అందరినిలా కాస్తుంటారు చీకట్లోనే ఉదయిస్తారు రేపట్నలా శాసిస్తారు తుపాకులు ధరించిన మహర్షులే ఏ నిఘాలకే నిఘా పెట్టే మహాముదులే హే దిల్లే దిమాకులే హే దిమాకుడా దిల్లే హే ధిక్కరిస్తే దిక్కు దిక్కు తారు మారేంగే